ఫైల్ ఎవరితో పంపిద్దాం పవిత్ర? అదే అర్థం కావట్లేదు సీతమ్మ. కానీ ఈ టైంకి ఆది చేతిలో ఈ ఫైల్ లేకపోతే ఇన్వెస్టర్స్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో అని చాలా టెన్షన్గా ఉంది. అంటే ఇది ఆది ఫస్ట్ ప్రెజెంటేషన్. మీటింగ్కి వచ్చేటప్పుడు ఫైల్ కూడా చెక్ చేసుకోలేదు, ఇంత నిర్లక్ష్యం ఏంటి అని క్వశ్చన్స్ వాళ్ళలో రేజ్ అయితే ఆది మీద పడే ఇంప్రెషన్ తేడాగా ఉండే అవకాశం ఉంది. ఎంతైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. విక్రమ్ ఎటో బయటికి వెళ్తున్నాడు పవిత్ర. అతనికి ఫైల్ ఇచ్చి పంపిద్దామా? అతనా? ఏమో సీతమ్మ, బాధ్యతకి 10 గజాల దూరంగా, అజాగ్రత్తకి 6 అడుగు దగ్గరగా ఉంటాడు. ఈ ఫైల్లో ఆది లైఫ్ ఫ్యూచర్ ఉన్నాయి. పొరపాటున మిస్ అయితే ఇంకా అంతే. అదేం ఉండదులే పవిత్ర. ఫైల్ జాగ్రత్తగా ఆదికిచ్చి వెళ్తాడులే. ఒక్కసారి అడిగి చూడు. విక్రమ్, మీ విక్రమ్ నీ పేరే కదా, పిలిచింది నిన్నే. చెప్పండి. ఇలా రా. నువ్వు సారీ, మీరు పిలిచేసరికి కొంచెం అనుమానం వచ్చింది. చెప్పండి, ఎందుకు పిలిచారు? నాకొక హెల్ప్ చేస్తావా? చెప్పండి, ఏంటో. ఆది మీటింగ్కి వెళ్తూ ఈ ఫైల్ మర్చిపోయి వెళ్ళాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అర్జెంటుగా తీసుకువెళ్ళి దీన్ని ఆఫీస్లో ఆదికి ఇస్తావా? ఇస్తాను. ఇదిగో ఫైల్. కానీ అర్జెంట్ అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళడం కుదరదు. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. అది చూసుకొని ఆ తర్వాత నాకు ఇంకేం ముఖ్యమైన పని లేకపోతే అప్పుడు తీసుకెళ్లి ఆదికిస్తాను. అంతదాకా మీటింగ్ ఉండదు కదా విక్రమ్. ముందు దీన్ని ఆదికిచ్చేసి నీ పని చూసుకో. నా పని ఆపుకోనైతే ఇవ్వలేను. విక్రమ్, ఏంటి పవి, తను మరీ ఇలా ఉన్నాడు? అతను ఎప్పట్లాగే ఉన్నాడు. మనమే అనవసరంగా ఆశలు పెట్టుకున్నాం. వదిలేసే సీతమ్మ. సరే, అతని గురించి వదిలే పవిత్ర. కానీ ఫైల్ అయితే ఆఫీస్కి పంపించాలి కదా. నేనే తీసుకువెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఆగు పవిత్ర. ఏంటి సీతమ్మ? మంచి చీర కట్టుకుని వెళ్ళు. ఎందుకు సీతమ్మ? ఫైల్ ఇచ్చి వెంటనే రావడమే కదా. అలా కాదు పవిత్ర, నువ్వు ఆ ప్రాజెక్ట్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్వి, ప్రాజెక్ట్ హెడ్వి. నిజానికి ఆ మీటింగ్కి నువ్వు కూడా వెళ్లాల్సింది. అందులోనూ మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి మంచి చీర కట్టుకుని వెళ్ళు. నేనంత దూరం ఆలోచించలేదు సీతమ్మ. ఇప్పుడు చీర మార్చుకొని వస్తాను. సరే. So this is my way of presentation. నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నేను ఇంతసేపు మాట్లాడిందంతా పిన్ టు పిన్ డీటెయిల్గా ఈ ఫైల్లో ఉంది. అందరికీ ఇందులో ఉన్న కాపీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎక్స్పెండిచర్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఫైల్ మారిపోయిందే, ఇప్పుడు ఎలా? అందరికీ కాపీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తానని సైలెంట్గా ఉన్నావేంటి? ఏమైంది? అది ఆ ఫైల్ మారిపోయింది అంకల్. ఫైల్ మారిందా? ఫైల్ మారడం ఏంటి? ఇన్వెస్టర్స్ తో మీటింగ్ పెట్టుకుని అంత రెక్లెస్ గా ఎలా ఉన్నావు? అది
స్కూల్ పిల్లలు నోట్బుక్ మారిందని చెప్పినట్టు చాలా తేలిక ఇలాంటి కారణం చెప్తున్నావేంటి? ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేస్తున్నావు, ఇలా అశ్రద్ధగా ఉంటే ఎలా? చక్రవర్తి ఎప్పుడు నీ గురించి బాధపడేది ఇదే, అరవింద్ లాగా నువ్వు పర్ఫెక్ట్ కాదు అని. ఏదేమైనా నీకింకా చైల్డ్నెస్ పోలేదు. ఐఎమ్ సారీ అంకుల్, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వర్క్స్ పెండింగ్లో పెట్టుకుని ఇంత టైం పే చేసింది ఇలాంటి రీజన్ వినడానికా? ఇది నేను కావాలని చేసిన మిస్టేక్ కాదండి, ఏదో హడావుల్లో జరిగింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా? నేను ఇంటి దగ్గర నుంచి ఫైల్ తెప్పిస్తాను. ఇలా అయితే ఎలా అది? మీరు ఫైల్ విషయంలోనే ఇంత కేర్లెస్గా ఉంటే నిన్ను నమ్మి ఇన్వెస్ట్ చేయాలంటే మిగతా ఆస్పెక్ట్స్లో నువ్వు కేర్ఫుల్గా ఉంటావో ఉండవో డౌట్ వస్తుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆది కంగారులో ఫైల్ మార్చి వేరే ఫైల్ తెచ్చాడు. అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్ పవిత్ర, థ్యాంక్ యూ సో మచ్. టైంకి ఫైల్ తీసుకొచ్చావు. ప్లీజ్ కమ్. రా పవి. తను మిసెస్ పవిత్ర, అరవింద్ అన్నయ్య వైఫ్. నమస్తే. నమస్కారం. నమస్కారం. మీరు మాకు తెలుసు, మీ మ్యారేజ్కి వచ్చాం. మీటింగ్ ని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు వన్స్ అగైన్ సారీ. మీరు కంటిన్యూ చేయండి, నేను బయటకు వెళ్తాను. హే ఉండు పవి, నువ్వు కూడా ఈ మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఆ, నేనా? నువ్వే పవిత్ర. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో పవిత్ర కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. తనే ఈ ప్రాజెక్ట్ హెడ్. పిన్ టు పిన్ ప్రాజెక్ట్ గురించి చూసుకుంది పవిత్రనే. తనే దీని ఇన్ఛార్జ్. అసలు తను ఈ మీటింగ్కి తనే అటెండ్ అవ్వాలి, బట్ నన్ను పంపించారు. పవి కూర్చో. రా కూర్చో పవిత్ర, రా కూర్చో.